మారు ఈసారికైనా ఇప్పటికైనా నీకు ఆలోచన మళ్ళీ పుట్టించుకో. ఇలా నిలబడదాం ఈసారి నుంచి, ఎందుకంటే తెలిసింది కదా నిజమేటో తెలిసింది కనుక ఈసారి నిజం తెలుసుకున్నాను కాబట్టి నిలబడతాం ఖచ్చితంగా అనుకుని ఆసక్తి అట. మారు మనసుకి ఏం కావాలట? ఆసక్తి లేదనుకోండి వాయిదాలు వేస్తే కూర్చుంటాం. చూడండి ఆసక్తి ఏం చేస్తుంది తెలుసా? అక్కడ నన్ను అలా కూర్చున్నారని ఏదో పని చేయాలనుకుని మీకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, కూర్చుని తప్పమని లెగిస్తారు ఒకసారినే. ఏమని అనగానే చిన్న పని ఉందా మరి చేసుకుని వచ్చేస్తాం, లేకపోతే ఎవరో మాట్లాడడానికి రమ్మన్నారు, లేదంటే ఇక పలానా వాళ్ళు కలవమన్నారు అనుకుని ఒక్కసారి సడన్గా లెగిస్తుంటాను. చూడండి ఇదేంటనుకున్న ఆసక్తి ఉంది కనుక నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతున్నావు, వాళ్ళతో మాట్లాడగలుగుతున్నావు, ఆ పని చేయగలుగుతున్నావు. ఆసక్తి లేదనుకో కదలం మనం. ఉండి ఒకసారి ఏదో మనకు ఆలోచన వచ్చేస్తుంది, ఇది ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అని ఆసక్తి వస్తూ ఉంటుంది, వెంటనే లెగిస్తూ ఉంటున్నాం. మారు మనసులో కూడా నీకు అదే ఉండాలట. ఆసక్తి నేను లేపుతుంది ఖచ్చితంగా అక్కడ పడిపోకుండా. దానితో కానీ పని ప్రారంభించావంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర నువ్వు ఏదైతే పొందుకోవాలని కోరుకున్నాడో దేవుడు అది నువ్వు నెరవేర్చగలవు.